Okay, good morning students. Today we will discuss about 10th class 13th chapter probability. What is mean of probability? Probability means it is a chance to occurrence of an event. అంటే ఒక ఈవెంట్ జరగడానికి ఎంతైతే ఛాన్సెస్ అనేవి ఉన్నాయో దాన్ని ప్రాబబిలిటీ అంటాం. అంటే ప్రాబబిలిటీ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ థియరిటికల్ ప్రాబబిలిటీ, second one is experimental probability. Theoretical probability means based on the conditions. Based on the conditions, we can conclude the results. Based on the conditions, we can conclude that results is called theoretical probability. అంటే theoretical probability అంటే based on conditions అయినా బేస్ చేసుకొని మనము రిజల్ట్ అనేది కంక్లూడ్ చేస్తాం. దాన్ని ఏమంటాం? థియరిటికల్ ప్రాబబిలిటీ అంటాం. రెండోది వచ్చి ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. అంటే బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్ in the experiment, that is called as a experimental probability. Okay, next, in theoretical probability we can define as P of E. P of E means probability of event E is equal to number of favorable outcomes of event E by total number of possible outcomes. అంటే P of E అంటే probability of event E is equal to how many favorable outcomes of event E. అంటే ఎన్నైతే E కి అనుకూలంగా ఉన్నాయో అవి బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ని తీసుకుంటాం. దీన్ని షార్ట్ కట్ ఏమంటే P of E is equal to N of E by N of S. నెక్స్ట్, random experiment. Random experiment means we know all possible outcomes but we cannot predict the result. అంటే మనకు అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ తెలుస్తాయి కానీ రిజల్ట్ ని ప్రెడిక్ట్ చేయలేము. ఎగ్జాంపుల్, ఒక డైన్ త్రో చేస్తే మనకి ఏమి పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి? 1 2 3 4 5 6. కానీ వీటిలో ఏ నెంబర్ వస్తుందో మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ పాసిబుల్ అవుట్కమ్స్ మనకు తెలుసు కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ప్రెడిక్ట్ చేయలేం. దాన్ని ఏమంటారు? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, ట్రయల్. కండక్టింగ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ వన్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ట్రయల్. అంటే మనం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ని ఒకసారి చేస్తే దాన్ని ట్రయల్ ఈవెంట్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్, అవుట్కమ్. అవుట్కమ్ మీన్స్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఈవెంట్. అంటే ఈవెంట్ యొక్క రిజల్ట్ ని మనం ఏమి? అవుట్కమ్. అంటే ఇప్పుడు మనము ఒక డైన్ త్రో చేసినప్పుడు మనకు 1 వచ్చిందంటే అదే రిజల్ట్ ఆఫ్ ది దట్ ప్రాబబిలిటీ. ఓకేనా? నెక్స్ట్, శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ మీన్స్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఒక డైన్ త్రో చేసినప్పుడు ఒక సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. అంటే ఏ అనేది ఒక ఈవెంట్. నేను ఆ ఏ అనే ఈవెంట్ ఏం చేస్తున్నా? ఒక డైన్ త్రో చేస్తున్నా. ఆ డైన్ త్రో చేసినప్పుడు నాకు ఏ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6. అంటే ఈ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ నే శాంపుల్ స్పేస్ అంటాం. నెక్స్ట్, ఈవెంట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ అండ్ శాంపుల్ స్పేస్. అంటే ఈవెంట్ అంటే ఏమంటే శాంపుల్ స్పేస్ లో ఒక సబ్సెట్. ఇప్పుడు నాకు బి అనేది ఒక ఈవెంట్. ఆ బి అనే ఈవెంట్ లో నాకు ఈవెంట్ నెంబర్ రావాలి. ఈవెంట్ నెంబర్ రావాలంటే ఏ ఈవెంట్ నెంబర్స్ ఉన్నాయి డైస్ లో? 2 1 4 6. దిస్ 3 ఆర్ ది ఈవెంట్ నెంబర్స్. అంటే ఈవెంట్ నెంబర్ రావడం అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ లో ఈ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్. షూర్ ఈవెంట్ మీన్స్ ద ఈవెంట్ మస్ట్ బి అక్కర్. అంటే ఆ ఈవెంట్ ఖచ్చితంగా వస్తుంది. దాన్ని ఏమంటాము? షూర్ ఈవెంట్ అంటాం. అంటే ఆ ఈవెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్, షూర్ ఈవెంట్ కి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఆ సన్ అనేది ఆన్ ద ఈస్ట్ లోనే కదా సన్ ఉదయిస్తాడు. ఇంకెక్కడైనా వెస్ట్ అవుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. సన్ అనేది తూర్పునే ఉదయిస్తాడు కాబట్టి అదేమో ఏ ఈవెంట్ అవుతుంది? షూర్ ఈవెంట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈస్ 1. అంటే షూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ మీన్స్ ద ఈవెంట్ డస్ నాట్ బి అక్కర్డ్. అంటే ఆ ఈవెంట్ అనేది ఖచ్చితంగా జరగదు. అలాంటి ఈవెంట్ ఏమంటాము? ఇంపాసిబుల్ ఈవెంట్. ద సన్ రైజెస్ ఆన్ ద వెస్ట్ సైడ్ ఎప్పుడైనా సూర్యుడు ఉదయిస్తాడా? లేదు. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఇంపాసిబుల్ ఈవెంట్. ద ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఈస్ 0. నెక్స్ట్ పాయింట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. ద ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. అంటే ప్రాబబిలిటీ అనేది 0 కి 1 మధ్యలో మాత్రమే ఉంటుంది. అంటే 1 కన్నా ఎక్కువ ఉండదు, 0 కన్నా తక్కువ ఉండదు. ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ 0 అనే ఉండొచ్చు, 1 అనే ఉండొచ్చు, లేకపోతే మధ్యలో 0 కి 1 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈస్ 1. అంటే ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే డిఫరెంట్ ఈవెంట్స్. అంటే P of E1 అనేది 1 ఈవెంట్ ప్లస్ P of E2 అనేది ఇంకొక ఈవెంట్. దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే 1. దీన్ని మనం ఏం చేస్తామంటే P of E ప్లస్ P of E బార్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే P of E అనేది సక్సెస్ అయితే P of E బార్ అంటే ఇది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్.
అంటే పి ఆఫ్ ఈ బార్ అనేది ఫెయిల్యూర్. అంటే పి ఆఫ్ ఈ అనేది సక్సెస్ అయినప్పుడు పి ఆఫ్ ఈ బార్ అనేది ఫెయిల్యూర్. ఆ రెండింటి యొక్క ప్రాబిలిటీని కలిపితే మనకి ఏం రావాలంటే 1 రావాలి. ఇప్పుడు పి ఆఫ్ ఈ అంటే సక్సెస్ యొక్క ప్రాబిలిటీ కావాలంటే 1లో నుంచి ఫెయిల్యూర్ యొక్క ప్రాబిలిటీని తీసేయాలి. అంటే సక్సెస్ యొక్క ప్రాబిలిటీ మనకు కావాలంటే 1లో నుంచి ఫెయిల్యూర్కి ఎంత అయితే ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ పి ఆఫ్ ఈ బార్ అంటే ఫెయిల్యూర్ యొక్క ప్రాబిలిటీ కావాలంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే 1లో నుంచి సక్సెస్ యొక్క ప్రాబిలిటీని తీస్తే మనకు ఫెయిల్యూర్ యొక్క ప్రాబిలిటీ వస్తుంది. ఓకేనా? ఈ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ పైన కొన్ని సమ్స్ చేద్దాం. ఇది 1 మార్క్ క్వశ్చన్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05 ఫైండ్ పి ఆఫ్ ఈ బార్ given that P of E is equal to 0.05. We know that P of E plus P of E bar is equal to 1. మనకి ఏ వాల్యూ ఇచ్చారన్నా P of E వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. In the place of P of E, we can substitute the P of E value 0.05 plus P of E bar is equal to 1. మనం కనుక్కోవాల్సింది P of E bar ని లెఫ్ట్ సైడ్ తీసుకొని మనకు కావాల్సిన దాన్ని లెఫ్ట్ ఉండాలి, మిగతాదంతా రైట్కి పంపిస్తాను. P of E bar is equal to 1 minus 0.05. ఇప్పుడు 1లో నుంచి 0.05 ని తీసివేయాలి. It's so many students mistakes. Do the mistake in this part. ఎట్టంటే సింపుల్ ట్రిక్ ఏమంటేనా 1.00 0.05. ఇప్పుడు 100లో నుంచి 5 పోతే ఎంత మనకు 95 వస్తుంది. 100లో నుంచి 5 పోతే 95. Put as a point and 0. This is the answer. Then P of E bar is equal to 0.95.